కాకినాడ జిల్లా వ్యాప్తంగా రాత్రి వివిధ ప్రాంతాల్లో అమ్మవారి జాతరలు జాగరణ జరిగాయి. ఈ సందర్భంగా స్త్రీల నృత్యాలు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 26న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డాలో కొత్తపల్లి మండలం మూలపేటలో పోలేరమ్మ జాతరలో రికార్డింగ్ డ్యాన్సులు జరిగాయి. అది సంచలనంగా మారింది. దీనిపై డిప్యూటీ సీఎం మండిపడ్డారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం మొత్తం జిల్లా అంతటా ఆయా పోలీస్ స్టేషన్ల SHOలు డ్రోన్లతో నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేశారు. ఎలాంటి అసభ్య నృత్యాలు అసాంఘిక కార్యక్రమాలు జరిగిన క్షణాల్లో పోలీసు బృందాలు అక్కడికి వాలిపోయి కేసులు పెట్టే విధంగా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. అలాగే 26వ తేదీన మూలపేటలో నిర్వహించిన అశ్లీల నృత్యాలకు సంబంధించి పోలేరమ్మ కమిటీ సభ్యులపై కేసు పెట్టినట్టు కొత్తపల్లి పోలీసులు వెల్లడించారు. శ్రీ నూకలమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు అమ్మవారి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ తీర్థ మహోత్సవం స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా చేయటకు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకు కూడా చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయింది. దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిగా జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఆదేశాల ప్రకారంగా 14 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. వారితో ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకారం తీసుకుని జాతర మహోత్సవం జయప్రదం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటూ జరిగింది. జనాలు బాగా విపరీతంగా రద్దీగా ఉంది. సుమారు ఈ ఆలయానికి దగ్గర 45,000 మంది వస్తున్నారని అంచనా వేసుకోవడం జరిగింది. ఆ అంచనాకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు మజ్జిగ కూడా ఏర్పాటు జరిగింది, రసన కూడా ఏర్పాటు జరిగింది, అలాగే ఉచిత దర్శనం కూడా ఏర్పాటు జరిగింది. భక్తులు శరీర దర్శనం చేయడానికి 20 రూపాయలు 30 రూపాయల దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.